అందరికీ నమస్కారం. మరి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రియతమ నాయకులు రిలీజ్ చేయడం, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరందరూ కూడా ఎంతో ఆనందం నిలుపుకున్నారు. నాకు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో 87% మంది పేద ప్రజలకి సంబంధించిన ఈ మేనిఫెస్టో, ఇది వాళ్ళ గుండె చొప్పుడే ఈ మేనిఫెస్టో. గతంలో ఎన్నడూ లేని విధంగా 2019 దాకా ఒక లెక్క అయితే 2019 తర్వాత ఇంకో లెక్క అని చూపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. 2014లో ఒక మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టో అని పెట్టారు. మనందరికీ కూడా తెలుసు, 3 పార్టీలు కలిసి ఆ రోజు మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు. సుమారు 650 పేజీలతో ఆ మేనిఫెస్టోని అందరం కూడా చూసాం. అబ్బో ఇంకేముంది, రాష్ట్రం తగదగలాడిపోతూ ఉంది, బ్రహ్మాండంగా చేసేస్తారేమో అని చెప్పి అందరూ కూడా పాపం కష్టపడ్డారు, ఓటేశారు. ఆ తర్వాత జరిగిన సంఘటనలు మనందరికీ కూడా తెలుసు. మేనిఫెస్టోలో కనీసం 1% కూడా, 650 హామీలు ఇచ్చాడు, దాంట్లో 1% కూడా అమలు చేయలేని పరిస్థితి ఆ రోజు చూసాం. మళ్ళీ ఏమనంటే నేను సంపద సృష్టిస్తా అంటాడు చంద్రబాబు. 14 ఏళ్ళు ఎంత సంపద సృష్టించాడు? ఆ సృష్టించిన సంపద మరి మేనిఫెస్టోలో కనీసం పొందుపరిచిన వాటికి చేసుకునే పరిస్థితి కూడా లేదు. 3 సెంట్లు ఇల్లు అన్నాడు, లేదు. గ్యాస్ సిలిండర్లు ప్రతి ఏటా 3 సిలిండర్లు అన్నాడు, అది పోయింది ఆ రోజు. అలాగే పుట్టిన ప్రతి ఆడపిల్లకు కూడా డిపాజిట్ అన్నాడు. ఇవన్నీ కూడా 2014లో ఆయన పెట్టిన మేనిఫెస్టో. కొన్ని మాత్రం చెప్తాం. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నవరత్నాల మేనిఫెస్టో పెడతాం, మనం అందరం చూసాం. దాంట్లో ఇచ్చిన ప్రతి కార్యక్రమం కూడా, ప్రతి ఇది కూడా మరి తూచా తప్పకుండా పాటించిన పరిస్థితి చూసాం. 99% మేనిఫెస్టో మన అమలవడం మనం చూసాం. ఇవాళ భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 99% మేనిఫెస్టో అమలుపరిచిన రాష్ట్రాలు ఎక్కడా కూడా లేవు. మనం చూసాం 2014లో కనీసం 1% మేనిఫెస్టోని కూడా సరిగా అమలు చేయలేని నాయకుడిని నిజం. ఇవాళ 99% అమలు చేసిన నాయకుడిని చూస్తున్నాం. అదే ఇవాళ అందుకే జగన్మోహన్ రెడ్డి గారంటే ఈరోజు ఒక నమ్మకం. అందుకే ఆయన ఏం మేనిఫెస్టో ఇస్తాడో అని మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కానివ్వండి, ప్రతి ఒక్క తమ్ముడు, అన్న అందరూ కూడా ఎదురు చూశారు ఈరోజు. మరి దానికి అనుగుణంగానే ఈరోజు రాష్ట్ర పరిస్థితులకి అనుగుణంగా ఈ మేనిఫెస్టో రూపొందించడం జరిగిందిగా పెద్దలు చెప్పారు. అమ్మఒడి కార్యక్రమాన్ని ఇంకొద్దిగా స్పీడ్ చేస్తా 15 నుండి 17,000 చేయడం కానివ్వండి. దీంట్లో ముఖ్యంగా నాడు నేడు కింద స్కూళ్ళు ఎలాగా అభివృద్ధి అయినాయో మనం చూసి వాళ్ళ కార్పొరేట్ సెక్టార్కి పోటీగా స్కూళ్ళు అభివృద్ధి చేయడం కూడా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఈ 5 ఏళ్లలో మనం CBSE సిలబస్ మనం ఇంప్లిమెంట్ చేసాం ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా. ఇవాళ 2025 నుండి IB సిలబస్ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇదే IB సిలబస్ ఒక ప్రైవేటు స్కూల్లో కనుక మనం చదవాలంటే సుమారుగా 1,00,000 నుండి 10 లక్షల రూపాయలు, 7 లక్షల రూపాయల దాకా ఛార్జ్ చేసే పరిస్థితి ఉంటుంది IB సిలబస్. నాకు తెలిసి గుంటూరు నగరంలో కూడా కేవలం 2-3 స్కూళ్ళు ఉండుంటాయి IB సిలబస్ కోచింగ్ ఇచ్చేవాళ్ళు. స్కూళ్ళు 2-3 ఉండుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయం 2025 నాటి నుండి గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా IB సిలబస్. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా పిల్లలు చదివే సిలబస్ ఈ IB సిలబస్ అంటాం. మరి ఇలాంటి సిలబస్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే ఆయన ఒక దూరదృష్టి, మన పిల్లల్ని, ఈ పేద పిల్లల్ని, మన పిల్లల్ని ఎంత బాగా చదివించాలని ఒక దూరదృష్టి ఆయనకుందో మనకు అర్థమవుతా ఉంది. ఇప్పటికే ఆయనకి మనం ట్యాబ్లు వేయడం కానీ, అలాగే బైలాంగ్వేజ్లో ఇంగ్లీషు, తెలుగు కానీ ఇవాళ ఇదంతా ఒక చరిత్ర, ఒక మార్పుకి శ్రీకారం చుట్టాడు. ఈ 3, 4, 5 సంవత్సరాల నుండి కూడా ఒక మార్పు తీసుకొని వచ్చాడు. ఆ మార్పుని కంటిన్యూ చేయడానికి ఇంకా బెటర్గా తీసుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే చేయూత ద్వారా 45 ఏళ్ళు నిండిన మరి కాపు నేస్తం కింద 60,000, 4 దఫాలుగా 60,000 ఇస్తే ఇవాళ 1,20,000 చేశారు. అలాగే ముఖ్యంగా EBC నేస్తం, ఇది గతంలో ఆయన ప్రకటించిన మేనిఫెస్టో కాదు, అప్పుడు నవరత్నాల్లో. EBC నేస్తం ద్వారా
మనకు తెలిసి ఎకనమిక్ బ్యాక్వర్డ్ అంటే ఓసీల్లో బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఈరోజు అంటే పేదవాళ్ళని కూడా గుర్తించిన నాయకుడు ఎవరు ఉన్నారంటే డెఫినెట్గా అది జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పొచ్చు. ఎంతోమంది ఓసీల్లో పేదలోని వాళ్ళందరికీ కూడా పథకాలు వస్తున్నాయి అంటే అది నిజంగా అప్రపంచం. వాళ్ళు హౌసింగ్ సైట్స్కి వాళ్ళకి ఎలిజిబుల్ అయ్యారు, అమ్మఒడి వస్తుంది వాళ్ళకి ఇవాళ. అలాగే ఈరోజు ఈబీసీ నేస్తం కింద 4 దఫాలుగా ఇవాళ వాళ్ళకు కూడా 15,000 చొప్పున 30,000 చొప్పున వాళ్ళకు కూడా ఈ పథకాన్ని అమలు చేయడం కూడా జరుగుతూ ఉంది. అలాగే ఇవాళ హాస్పిటల్స్ డెవలప్మెంట్ కానీ 17 కొత్త హాస్పిటల్స్ మరి రన్నింగ్లో రాకపోతున్నాయి. గతంలో 4,500 నుండి 5,000 సీట్లు ఉంటాయి, ఇవాళ అదనంగా ఇంకో 2,500 సీట్లు పెరగబోతూ ఉన్నాయి. అంటే మనకి ఇంకా డాక్టర్ అవైలబిలిటీ పెరగబోతుంది, పీజీ సీట్లు పెరుగుతూ ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ రాష్ట్రంలో మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, 4 పెద్ద హార్బర్స్ కట్టడం కానివ్వండి, 10 ఫిషింగ్ హార్బర్స్ కానివ్వండి, ఇలాగ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పటికే ఒక డెవలప్మెంట్ మనం చేసుకుని ఉన్నాం. వచ్చే రోజుల్లో డెఫినెట్గా ఒక ఇండస్ట్రీ రావాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటేనే ఒక ఇండస్ట్రీ వస్తుంది. ఇవాళ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తే డెఫినెట్గా రాబోయే రోజుల్లో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇంకా ముందుకొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో కూడా 2 సంవత్సరాలు కరోనా మూలంగా ఇబ్బంది పడతాం మనమే కాదు, ప్రపంచవ్యాప్తంగా. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా డిమాండ్ ఎక్కడా లేదు. ఇవాళ నిజంగా మ్యానుఫ్యాక్చరింగ్ డిమాండ్ ఇవాళ ప్రపంచవ్యాప్తం కూడా ఎక్కడా లేదు. అలాంటి సందర్భంలో కూడా ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని చెప్పి ఏదైతే ప్రతిపక్షాలు చెప్తున్నాయో అవన్నీ బూటకం. మనం అభివృద్ధిలో నెంబర్ 1. కరోనా లాంటి సమయంలో కూడా ప్రపంచం మొత్తం నెగిటివ్ వెళ్ళింది, ఇండియా మొత్తం నెగిటివ్ గ్రోత్ చేసుకున్నాం. మన రాష్ట్రంలో మాత్రం నెగిటివ్ గ్రోత్ రాలా. మన రాష్ట్రంలో 1% ప్లస్లోనే ఉన్నాం. మన రాష్ట్రంలో ఎక్కడ కూడా నెగిటివ్ గ్రోత్ రాలా. అలాగే ఆ తర్వాత సంవత్సరంలో కూడా మన రాష్ట్రం 11.43% అభివృద్ధితో 29 రాష్ట్రాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా నిలబడ్డాం. ఇవన్నీ కూడా బూటక ప్రచారాలు చేస్తూ అభివృద్ధి లేదనే బూటక ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకున్నారు. మరి డెఫినెట్గా ఈరోజు పేదలు కానివ్వండి, మరి ఎవరైనా సరే ఈ రాష్ట్రం చూసి అభివృద్ధి విధంగా అందరూ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో మరి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు డెఫినెట్గా ఒక ఫలాన్ని ఇస్తాయని నమ్ముతూ, అందుకే మరి మీ కలలు నా పథకాలు అనే మరి శీర్షికన మరి ముఖ్యమంత్రి గారు ఆయన నవరత్నాలు ప్లస్ ఈ నామకరణం చేశారు. డెఫినెట్గా మరి ఇవాళ ఒక క్రెడిబిలిటీ ఉన్న నాయకుడుగా మనం ముద్రేసుకున్న 5 ఏళ్లలో కూడా డెఫినెట్గా పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలబడే విధంగా మరి ఆయన నిలుస్తారని చెప్పి ఎలాంటి సందేహం లేదు. ప్రజలు కూడా ఈరోజు నమ్మున్నారు. గతంలో ఒకసారి ఓటేసేప్పుడు ఒకేసారి గుర్తు చేసుకోండి, 2014-19 మధ్యన ఆయన ఏ హామీలు ఇచ్చాడో చంద్రబాబు నాయుడు గారు, ఈ 14 సంవత్సరాల్లో ఆయన ఏమేమి సంపద సృష్టించాడో ఒకసారి వేరీ చేసుకోండి. 5 ఏళ్లలో కూడా అతి స్వల్ప కాలంలో కరోనా లాంటి సమయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి పథకాలు కానివ్వండి, ఎలాంటి భరోసా ఇచ్చిన భరోసా నిలుపుకుంటూ ముందుకెళ్ళాడు. వేరీ చేసుకొని ఓటేయాల్సిందిగా నేను ప్రజలందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను.